జై న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. రైతులు వ్యవసాయ ఆధారిత పథకాలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ రైతు వేదికలో వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలపై పథకాలపై అవగాహన సదస్సును మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్, పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలు సాగుకు అవకాశం ఇవ్వాలని, దీంతో అధిక ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకి సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకి అందిస్తున్న బ్యాంకు రుణాల్ని అర్హులైన రైతులకి అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన రైతులకి బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని తెలిపారు. పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫామ్, మొక్కల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. నెల రోజులు మనం మార్కెట్కి అయిపోతాం. అది 20 రోజులు మాత్రం కరెక్ట్ అయితే మనం పని సరిపోతాం. బట్ పొద్దున్న దానికి అవసరం లేదు. రూపాయల నుంచి మాఫైంది. మనం ఇప్పుడు ₹1 నుంచి 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ మూడో విడత అంటే మూడోసారికి మాఫైంది. ఒక ఆయిల్ ఫామ్ అని, ఒక మామిడి తోట అని, ఒక బర్రెలు కొనుక్కుంటామని, ఇట్లా రకరకాలకు సంబంధించిన స్కీమ్స్ వస్తే అవన్నీ ముందు నాకు స్టార్ట్ చేయాలనుకున్నది కదే. ఒక రైతులు ఈ రైతు వేదిక క్లస్టర్లా ఒక 20 మంది రైతులను నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం బ్యాంకు లోన్ దాకా మీ వెంబడి జీతగాళ్ళలాగా అంటే మీ వెంబడి మొత్తం మార్గదర్శకత్వం చేయించి లోన్ ఇప్పించేదాకా మా బాధ్యత, మా ఆఫీస్ బాధ్యత. ఎవరైనా మీరు ఫోన్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు రాకపోతే కూడా చెప్తున్న బ్యాంకు వినకపోతే నేను ఆర్టీఓ గారు, ఇప్పుడు కలెక్టర్ గారు వస్తారు. మేమే తప్పు పని చెప్తలే. ఒక ఔత్సాహికంగా ఒక వ్యవస్థ ప్రభుత్వ స్కీమ్ పెట్టాలనుకున్నాడు. బ్యాంకులో ఇవ్వాలి. మేము ఆదాని అంబానీలేము, లేదా ఇంకా బయట బ్యాంకులు ఎక్కువ కాదు మనం, అవునా? కాబట్టి మాకు లోన్ ఇవ్వాల్సిందే చెప్దాం.